హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ అలేఖ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో వచ్చేసి సండే రోజు, అంటే సాటర్డే రోజు శరత్ వచ్చాడు కదా, ఇంకా సండే రోజు మార్నింగ్ పిల్లలందరికీ హాలిడే కాబట్టి ఇంకా మార్నింగే ఆటలు స్టార్ట్ చేశారనమాట. కూర్చొని కొంచెం ఎండగా ఉందరా, ఇంట్లో కూర్చొని ఆట ఆడుకుంటారంటే ఇంకా హౌసీ తెచ్చుకొని హౌసీ ఆడుతున్నారు. ఇంకా మా అమ్మ కాయిన్స్ పెడతా ఉంటే వీళ్ళందరూ పెట్టుకుంటూ ఉన్నారనమాట. ఇంకా ఒక ఆట అయిపోయిన తర్వాత వాళ్ళందరూ వచ్చి వాళ్ళు పెట్టాలంట కాయిన్స్. మేము పెడతాం అని చెప్పి వచ్చారనమాట. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పెట్టండి రా అని చెప్పి చెబుతా ఉందన్నమాట. ఇంకా వాళ్ళు అట్లా ఆడుకుంటూ ఉన్నారు. సండే వస్తే ఫుల్ ఆడుతూ ఉంటారు. ఇంకా ఈవినింగ్ 5 అట్లా అయింది. శరత్ ఊరికి వెళ్తున్నాడు. బుజ్జి ఇదిగో, అబ్బా తండ్రి, ఇగో ఇది తీసుకో అయ్యా. బుజ్జోడా గొడవ చేయి కాకు. చైత్ర హెల్ప్ చేసి రావచ్చు కదా నాన్న వాళ్ళకి. తీసుకెళ్ళాక నాన్న చేతులు అన్నీ ఉన్నాయి కదా. ఆ రోజు శరత్తో పాటు చరణ్ కూడా గుంటూరు వెళ్తున్నాడు. అంటే నేను చైత్ర ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటాం. మళ్ళీ ఒక 3 days అట్లా ఆగి మేము గుంటూరు వెళ్ళాల్సిన పని ఉందన్నమాట. ఇంకా చరణ్ని వెళ్తావారంటే వెళ్తానన్నమాట. వాడికి ఏంటంటే కొంచెంసేపు ఉండాలనిపిస్తుంది, కొంచెంసేపు వెళ్ళాలనిపిస్తుంది. సండే కదా, పిల్లలందరూ ఆడుకుంటూ ఉంటేనే ఉండాలనిపిస్తుంది. ఇంకా కానీ మళ్ళీ అక్కడ చెర్రీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో ఆడుకోవాలనిపిస్తుంది. ఇంకా నేను అడిగాను అనమాట, ఫైనల్గా వెళ్తావరా అంటే వెళ్తానన్నాడు. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. చైత్ర వెళ్ళి అత్త చేతులు సంచి తీసుకురాపో, తీసుకురాపో వెళ్ళి. ఏ సిగ్గా నివేద్ ఎవరు ఎవర్రా? అదే చెప్పేది. ఇదిగో ఎవరు? నేను ఫోన్లో మాట్లాడుతుంటే మరి బుజ్జ ఏడే కూర్చోవా, తిరుగుతా ఉంటాయి అటు ఇటు. వచ్చిద్దమ్మా. బుజ్జ హాస్పిటల్కి వెళ్ళాలి, వాళ్ళందరూ హాస్పిటల్కి వెళ్తేనే వస్తాయి ఇటు. తినడానికి చైత్ర వచ్చి కాన్ఫ్లెక్స్ పోస్తుంది పోమమ్మ. శరత్ వాళ్ళు సండే ఈవినింగ్ గుంటూరు వెళ్ళిపోయారు కదా, ఇది మండే మార్నింగ్ అనమాట. వీళ్ళు ఎవరు అంటే నీలిమ, వాళ్ళ బాబు నివేద్. వీళ్ళిద్దరూ మేము లండన్ నుంచి వచ్చాము అని చెప్పి మమ్మల్ని చూడటానికి అని చెప్పి వచ్చారు. ఆ ముందు రోజు మేమే వెళ్దాం అనుకున్నాం వాళ్ళ దగ్గరికి. ఇంకా శరత్కి కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పి ఇంక వెళ్ళలేకపోయాం అనమాట. ఇంక అందుకని వాళ్ళే మమ్మల్ని చూడటానికి వచ్చారు. తను నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఇంటర్మీడియట్ నుంచి మా ఫ్రెండ్షిప్ కొనసాగుతూ ఉంది. ఆల్మోస్ట్ 20 years అయిపోయింది. అంటే ఎంత దూరంగా ఉన్న సంవత్సరానికి ఒక్కసారే కలిసినా మా ఫ్రెండ్షిప్ బాండింగ్ అనేది అంత స్ట్రాంగ్గా ఉందన్నమాట. తను ఏంటంటే నేను చదువుకునేటప్పుడు మా చుట్టాలు ఉంటారు కదా, మా చుట్టాలు ఫంక్షన్లకి అట్లా తను తీసుకెళ్ళేదాన్ని. ఇంకా మా అన్నయ్య కేరళలో ఉన్నప్పుడు మేము కేరళ వెళ్ళినప్పుడు కూడా తను తీసుకెళ్ళామన్నమాట. నాకు అంత క్లోజ్, మా ఫ్యామిలీకి కూడా అంత క్లోజ్. ఇంకా ఆ రోజు మార్నింగ్ 9కి అట్లా వచ్చిందనమాట తను. మీ అమ్మకి ఏం చుట్టుందని పెడుతున్నావు? గుండె క్లిప్పులు పెడుతున్నా అమ్మకి. 1 week బ్యాక్ వాళ్ళు తిరుపతి వెళ్ళి వచ్చారంట. ఇంకా అందరూ అక్కడ వెంట్రుకలు ఇచ్చి వచ్చామని చెప్పి నాకు తిరుపతి లడ్డు కూడా తీసుకొచ్చి ఇచ్చింది. మా నువ్వు గోంగూర చింతపండు వేసా? గోంగూర చింతపండు ఎందుకు ఎత్తావు? పులుపు లేకపోతే చింతపండు ఎందుకు వేస్తావు? మా నాన్న అక్కడ అన్నం తింటా గోంగూరలో చింతపండు ఎక్కువైనట్టుంది అన్నాడు అనమాట. అసలు గోంగూరలో చింతపండు ఎందుకు వేస్తారు అంటే, వేస్తారు కావాలంటే అడుగు అని చెప్పి అన్నాడు అనమాట. నేను పందెం కాసుకుందాం వేయరని చెప్పి అన్నా మా నాన్నతో. వచ్చి మా అమ్మని అడిగితే అవును వేసానని చెప్పి అంటుంది. మా నాన్న అక్కడ నవ్వుతున్నాడు అనమాట. ఇంకా ఆ రోజు మా అమ్మ ఏమేం చేసిందంటే వంటలో గోంగూర పచ్చడి, ఆకుకూర పప్పు, దోసకాయ కర్రీ చేసింది. అరే పప్పు తింటావా నువ్వు? దోసకాయ తింటావా? పప్పా దోసకాయ పెరుగు అన్ని పెరుగులో పెట్టింది అమ్మమ్మ.
అది చిన్న దాంట్లో పెట్టింది. కాలుతుందా? మన ఫేవరెట్ కూర, దోసకాయ పెట్టాను. ఫేవరెట్. ఇక నివేదాయ్ సత్యనానంద్. అసలు తెగ సిగ్గుపడుతున్నాడు అనమాట. ఫస్ట్లో వచ్చినప్పుడు అది అస్సలు కింద దిగేవాడుగా, తర్వాత కొంచెం కొంచెం అలవాటు అవుతున్నాడు. ఇంకా అన్నం పెట్టేసి వాడిని పడుకోబెట్టేసింది. ఇంకా మేమిద్దరం కిచెన్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటా తిన్నాం అనమాట. ఇంకా 4:30 అట్లా అయిపోయింది. వాళ్ళ ఊరు నుంచి అంటే ఎద్దనపూడి నుంచి వాళ్ళ ఊరికి 5:15కి బస్సు ఉందన్నమాట. ఇంకా ఎద్దనపూడి వెళ్ళాలంటే మా ఊర్లో 4:30కి బస్సు ఉందని చెప్పి మా అమ్మ ఫోన్ చేసింది అనమాట. బస్సు వచ్చింది రండి అని చెప్పింది. ఇంకా బస్ దగ్గరికి వెళ్తున్నాము. అసలు కొంచెం సేపు కూడా ఉన్నట్టు అనిపించలేదు అనమాట. ఇంకేదో అంటే ఫ్రెండ్స్ ఉంటే మనకి టైం తెలియదు కదా, ఇంకా మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా కబుర్లు వస్తూనే ఉంటాయి. ఇంకా అసలు కొంచెం సేపు కూడా ఉన్నట్టు లేదనమాట. ఇంకా ఆ రోజు నైట్ ఉండమన్నాం కానీ తనకి మళ్ళీ బాబు ఏడుస్తాడేమో అని చెప్పి ఇంకా వెళ్ళిపోతుంది. వద్దులే, అదిగో డ్రైవర్ వస్తున్నాడు. వేరే పెద్ద వాడిని ఎత్తుకొని తీసుకెళ్ళిపోయాను. సరే బస్ ఎక్కింది పడేస్తావు. అవి చూసుకో మళ్ళీ. బాయ్ నివేద్, బాయ్ బాయ్ అమ్మా. నిద్ర లేపుకొని తీసుకొస్తున్నావు. మళ్ళీ అక్కడ 5:15 బస్సు ఉందంట. ఇంకా నీళ్ళు మాని బస్సు ఎక్కించి వచ్చేటప్పటికి మా నాన్న మొక్కలకి నీళ్లు పెడుతున్నాడు అనమాట. మా మొక్కలు మీకు అసలు ఈ మధ్య అసలు చూపించలేదు కదా, అప్పుడెప్పుడో చూపించాను. ఈసారి మేము వచ్చేటప్పటికి మా నాన్న అంతా ఎంత మట్టి తోలిచ్చి అంత నీట్గా చేపించాడనమాట. అన్ని రకాల కూరగాయ మొక్కలు వేశాడు. బెండకాయ, బీరకాయ, సొరకాయ, వంకాయ, గోంగూర అని ఇంకా అసలు అన్ని రకాలు వేసాడు అనమాట. జాంకాయ చెట్టు, మామిడికాయ చెట్టు, మల్లెపూ చెట్టు, ఇంకా నిమ్మకాయ చెట్టు అన్నీ వేసాడు అనమాట. మా నాన్నగారు రోజు ఇది ఒక డ్యూటీ అనమాట. ఈవినింగ్ 5:30కి అట్లాగా వాటర్ పెడతాడు చెట్లకి. మా చెట్టు పూసిన మల్లెపూలు అనమాట, ఈ 3 పూలు. దాని ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.